ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని లోకసువార్త 2 అధ్యాయము 13-14 వచనాలు చూచినప్పుడు, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు, ఆయనకిష్టలైన మనుషులకు సమాధానం భూమి మీద కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అనేది కావాలి. ప్రతి చిన్న విషయంలో కూడా సమాధానం కావాలి. వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులను బట్టి ఇతరుల కొరకు బాధ్యత వహిస్తూ ఉన్నప్పుడు వారు ఏకీభించలేనటువంటి స్థితిని బట్టి కోల్పోతున్నటువంటి సమాధానం మరలా పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. ప్రభు అయితే ఇటువంటి అసమాధానంతో నింపబడినటువంటి ప్రజల మధ్యలోనికి సమాధానకరమైన సన్నిధిని ఆయన తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. సమాధానం ఎప్పుడొస్తుంది? ఆయన నీకు అన్ని విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలాగా, సరిగా మాట్లాడేలాగా చేయడానికి, నీకు చేస్తున్నటువంటి ఉపదేశాన్ని నువ్వు సరిగా విన్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో విడుదల పొందుకుంటావు. కనుక ఇదైనా ప్రతిదినం ఆయన గుమ్మం గడపల యొద్ద ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల కొరకు ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టుకుని ఉంటే అది ఎంతో మంచిది. యోబు గ్రంథము 33 అధ్యాయము 14 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వల్ల నశింపకుండా వారి ప్రాణములు తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును. కనుక ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన బాధ్యత వహిస్తూనే ఉంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎంచుతూ ఉన్నారు కానీ, ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన బాధ్యత తీసుకుంటూనే ఉన్నారు. మంచం మీద కొనుక్కు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు రాత్రి కలుగు స్వప్నములలో తాము ఎలాగున్నారో తాము తెలుసుకొని దేవుడు వారికి సమీపించినప్పుడు వారు వాటన్నిటిలోంచి బయటికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక మారు చెప్తూ ఉన్నాడు, రెండు మార్లు పలుకుతూ ఉన్నాడు. ఎంతమంది కనిపెడుతూ ఉన్నారు? కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు 19వ వచనం నుంచి, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకల్లో ఎడతెగ నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందును. రొట్టెయు రుచిగల ఆహారం వానికి అసహ్యమగును, వాని శరీర మాంసం క్షీణించిపోయే వికారమగును. బయటికి కనబడకుండా ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయటకు వేలాది దూతల గనుడకు ఒకడు వాని మధ్యవర్తి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికిన సెలవిచ్చును. కనుక ఈరోజు దేవునికి నరునికి మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి. ఏదో ఒక సమాధానాన్ని తీసుకొని రావాలి. ఈరోజు నీకు సమాధానం వస్తూనే ఉంది కదా, దాన్ని నువ్వు ఎంతవరకు నీ హృదయంలోకి తీసుకుంటూ ఉన్నావు? దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోని దిగి వెళ్లకుండా వాని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికిన సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బ్రతిమాలు కొని ఎడ్ల ఆయన వాడిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించును. ఇలాగు నా నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. కాబట్టి ఎల్లప్పుడూ సమాధానం ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మనం గ్రహించుకోవడం లేదు కానీ, మనం అంత శ్రద్ధ చూపడం లేదు కానీ, అంత సమయం చాలామందికి దొరకడం లేదు కూడా. కానీ ఉదయకాలాన్ని దేవుడు ప్రతి విషయంలో నీకు ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా? ఒకరి ద్వారా, కళ్ళ ద్వారా, ఇంకా దర్శనముల ద్వారా అనేక రీతిలకు ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆయన మాటలు దాటుకొని కీడులోకి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు కానీ, ఆయన మాటలు విని నిన్ను బాగు చేసుకున్నట్లయితే అది నీకెంతో మేలు. ప్రభా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృప ప్రతి ఒక్కరిని ఆవరించినట్లుగా కృప దయచేస్తుండగా ఆ సమాధానం యొక్క విలువలు ఎటువంటి వారు గుర్తించగలిగి వెంటనే లోబడ్డానికి కావాల్సినటువంటి సన్నిధి పొందుకున్నట్లుగా దుష్ట శక్తుల ప్రభావాలన్నింటినీ ఎదిరించి నీ మాట యందు లక్ష్యం నుంచి కనిపెట్టుకుంటున్న కృప దయచేసి విడిపించుకోవడానికి బలం పొందుకున్నట్లుగా నీ మహిమతో నింపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.